వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రతి సంవత్సరం బ్యాంకులు 1,00,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తాయి. గడిచిన 40 సంవత్సరాల్లో రైతులకి 2 సార్లు రుణమాఫీ జరిగింది. అది కూడా సగం మంది రైతులకే బెనిఫిట్ అయ్యారు. ప్రతి సంవత్సరం బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఆ ఏడాదే రుణాన్ని చెల్లించిన రైతులకి ప్రయోజనం దక్కలేదు. అంటే సిన్సియర్గా అప్పంటే భయం ఉండి బ్యాంకులకు చెల్లిస్తున్న రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తీసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా కూడా బ్యాంకులకి అప్పులు చెల్లించకుండా వదిలేసిన వారికి మాత్రం 2 సార్లు రుణమాఫీ అయింది గడిచిన 40 సంవత్సరాల్లో. అయితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. 90% మంది రైతులు అప్పులు చెల్లించే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ వ్యవసాయ రంగంలో విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా అన్ని హద్దిల్స్, లాటరీ కన్నా కూడా దారుణంగా తయారైపోయింది. రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసి కేంద్రం అసలు అంతా వ్యవసాయానికి మేమే చేస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ తాజాగా వచ్చిన గణాంకాలు మనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం బ్యాంకులు 1,00,000 కోట్ల రుణాలని రద్దు చేస్తాయి. గడిచిన 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తే అందులో 62% భారీ పరిశ్రమలు, 22% సర్వీసు సెక్టర్, వ్యవసాయ అనుబంధ రంగాలు 15%. అది కూడా వ్యవసాయ రంగం కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలు. అంటే వ్యవసాయం పేరుతో, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పేరుతో రుణాలు తీసుకున్న పరిశ్రమలే ఇవి కూడా. వ్యక్తిగతంగా ఏ రైతుకు కూడా గడిచిన 12 సంవత్సరాల్లో రుణమాఫీ జరిగిన దాఖలా లేదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన 2009 ఎన్నికలకు ముందు జరిగిన ఒక రుణమాఫీ మినహా ఇంతవరకు ఏ రైతుకు కూడా కనీసం 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రతి సంవత్సరం భారీ పరిశ్రమల పేరుతో, సేవల రంగం పేరుతో, వ్యవసాయ అనుబంధ రంగాల పేరుతో కొంతమంది బడా వ్యక్తులు వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, 2-3 సంవత్సరాలు వ్యాపారాన్ని నడిపించడం, అది మంచి లాభాలు ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, లేదంటే ఎన్పిఏ చేయడం, ఈఎంఐలు మానేయడం, బ్యాంకులు చివరికి రుణాలు రద్దు చేస్తాము, మీకు ఇచ్చిన 5 కోట్లు రద్దు చేస్తాం, ఒక 5 లక్షలు కట్టండి అని చెప్పేసి ఆ రుణాన్ని క్లోజ్ చేయడం. ఈ విధంగా ప్రతి సంవత్సరం బ్యాంకులు 1,00,000 కోట్ల రూపాయలు అక్రమార్కులకు దోచిపెడతా ఉన్నాయి. రైతుల విషయానికి వచ్చేసరికి ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నాయి. రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 92.9% వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి అనే రిపోర్టు వ్యవసాయ రంగం ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉంది అనే దానికి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. వ్యవసాయ రంగానికి బ్యాంకులు రుణాలు ఇస్తూనే రైతుల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తా ఉన్నాయి, వడ్డీలు వసూలు చేస్తా ఉన్నాయి. ఇక ప్రభుత్వాలు సకాలంలో చెల్లించిన రైతులకు మేము వడ్డీ రాయితీ ఇస్తాము అని ప్రకటన చేస్తున్నాయి. కానీ సకాలంలో బ్యాంకులకు చెల్లించడం లేదు. బ్యాంకులేమో రైతుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినప్పుడు మీ ఖాతాలో వేస్తాము అని చెప్పేసి రైతు తీసుకున్న ప్రతి రూపాయి రుణాన్ని వసూలు చేస్తా ఉన్నాయి. పెద్దలకు దోచిపెట్టడం, బడుగులు, బలహీన వర్గాలు, రైతు సోదరుల నుంచి దోపిడీ అనే విధానాన్ని బ్యాంకులు కొనసాగిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి రైతు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.